అనగనగా ఒక ఊరు. దాని పొలిమేరలో ఒక అడవి. అందులో ఒక కాకి ఉండేది. అది చాలా మంచిది. రోజు ఉదయాన్నే ఆ ఊరి గుడి పూజారి గుడి గోడ మీద పెట్టే ప్రసాదం తప్పక తినేది. ఎంతో రుచిగా ఉండేది ఆ ప్రసాదం. ఒకరోజు సాయంత్రం కాకి గూటికి పోతూ ఉంటే దారిలో దానికి తళతళా మెరుస్తూ ఒక బంగారు గొలుసు దొరికింది. అటూ ఇటూ చూసింది. ఎవరూ కనిపించలేదు. పక్కనే ఉన్న చెట్టు మీద వాలి చుట్టంతా చూసింది. ఎవరి జాడా లేదు. పక్క గ్రామం వారిది ఏమైనా అయ్యుండొచ్చేమో అనుకుని ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసు తీసుకుని తన నుండే చెట్టు మీదకి చేరింది. ఆ చెట్టు తొర్రలో ఆ గొలుసును చూచి తన గూటిలోకి వెళ్ళి నిద్రపోయింది. గొలుసును దాచి తన గూటిలోకి వెళ్ళి నిద్రపోయింది. పక్క చెట్టు మీద ఒక కోతి తన బుజ్జి కోతితో కలిసి నివసిస్తోంది. ఆ పెద్ద కోతి మహా చెడ్డది. కాకి వచ్చి చెట్టు తొర్రలో ఏదో దాయడాన్ని ఆ కోతి గమనించింది. ఏం దాచిందో చూడాలనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు మీదకు వెళ్ళి తొర్రలోకి తొంగి చూసింది. మెరుస్తున్న గొలుసు కనపడడంతో దాన్ని చేజిక్కించుకుని గబుక్కన తన చెట్టు ఎక్కేసింది. అందమైన ఆ గొలుసును తన బుజ్జి కోతికి అలంకరించుకోవాలనుకుంది. ఉదయాన్నే నిద్రలేచిన కాకి చెట్టు తొర్రలో చేయి పెట్టింది. కానీ గొలుసు దొరకలేదు. కంగారు పడుతూ పక్క చెట్టు మీదున్న కోతిని, మిత్రమా, రాత్రి ఇందులో బంగారు గొలుసు పెట్టాను, ఎవరైనా తీయటం చూసావా అని అడిగింది. అబ్బే, నేనేం చూడలేదే అని చెప్పింది కోతి. సరే అంటూ ఎప్పట్లా గుడి దగ్గరకు వెళ్ళింది కాకి. దానికోసం ప్రసాదం తీసుకొచ్చిన పూజారి విచారంగా ఉండటం చూసిన కాకి, స్వామి, ఎందుకో విచారంగా కనిపిస్తున్నారు అని అడిగింది. నా బిడ్డ పెళ్ళికని నిన్న పట్నం వెళ్ళి బంగారు గొలుసు కొన్నాను. అడవి మార్గంలో తిరిగి వస్తుండగా ఎక్కడో గొలుసు పడిపోయింది అని చెప్పాడు పూజారి. స్వామి, విచారించకండి, ఆ గొలుసును నేను వెతికి పెడతాను అని ధైర్యం చెప్పి అడవిలోకి వెళ్ళింది కాకి. గూటికి చేరిన కాకి కోతి కంగారు పడుతూ ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కుతూ కిచకిచమని అరవటం గమనించింది. ఏమైంది, ఎందుకా కంగారు అని కోతిని అడిగింది కాకి. తన బుజ్జి కోతి చెట్టు కింద ఆడుకుంటూ తప్పిపోయిందని చెప్పింది. అవునా, ఉండు నేను చూసొస్తా అని కోతికి భరోసా ఇచ్చి బుజ్జి కోతి కోసం అడవంతా గాలించింది కాకి. ఒకచోట దానికి కోతులు పట్టేవాడు బుట్టలో బుజ్జి కోతి కనిపించింది. వాడిని తన బలమైన ముక్కుతో గాయపరిచి బుజ్జి కోతిని వెంట పెట్టుకొని చెట్టు దగ్గరికి చేరింది కాకి. బిడ్డను చూడగానే కోతి ఆత్రంగా వెళ్ళి గుండెకు హత్తుకుంది. అప్పుడు కోతికి తన తప్పు తెలిసొచ్చింది. ఎవరైనా తమకు చెందినది పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకుంది. వెంటనే బంగారు గొలుసు తీసుకొచ్చి కాకికిస్తూ, క్షమించు మిత్రమా, ఈ గొలుసును దొంగిలించింది నేనే అంటూ తలదించుకుంది కోతి. గొలుసును చూడగానే కాకి కళ్ళు మెరిసే. వెంటనే దానిని ముక్కు కరుచుకొని గుడివైపు ఎగిరింది. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.